హాస్పిటల్కి వెళ్తున్నాం కదా ఇప్పుడు, ఆ ప్రాబ్లం లేకుండా జస్ట్ అది ఇప్పటికే మాక్సిమం నడిచేస్తుంది. అది వాట్సాప్ లోనే రిపోర్ట్లు వస్తున్నాయి మనకి. ఇప్పుడు నేను షుగర్ టెస్ట్ చేయించానంటే నాకు రిపోర్ట్ వాట్సాప్ లోనే పంపిస్తాడు, కాగితం కంటే కూడా. ఇప్పుడు అదే డాక్టర్ సి వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ డిజిలాకర్సే మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో మనకి రిపోర్ట్లు పంపిస్తారు, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టెన్సీ పెడతారు 299 రూపాయలకి 399 రూపాయలకి అనేసి. ఆ తర్వాత నెల అయ్యాక మనకి ఏమేమి చెప్పాడో, ఏమేమి మనకి మళ్ళీ టెస్టులు చేయాల్సి వస్తుందో వాళ్ళే పంపించేస్తున్నారు రిపోర్ట్. అదే దీని ఉద్దేశం కూడా. బట్ ఇదేంటంటే హెల్త్ కేర్ కి సంబంధించిన కీలకమైనటువంటి అడుగు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇనిషియేటివ్ తీసుకోవాలంటే సర్వీసెస్ అందాల. ముందు వీళ్ళు ప్రత్యక్షంగా రేపు పొద్దున పరీక్ష ఎదుర్కోబోతున్నది ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీని ఇప్పటికీ ఇబ్బందుల్లోకి నెట్టారు. రేపు అదేదో ఇది తీసుకొస్తా ఉంటున్నారు కదా, యూనిఫైడ్ హెల్త్ కార్డు, అది తీసుకొచ్చి అది సక్సెస్ చేయగలిగితే గ్రేట్. వీళ్ళు లేకపోతే అది పెద్ద మైనస్ అవుతుంది. దీంట్లో కూడా డిజిలాకర్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ మనం ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు ముందు డిజిలాకర్ అడుగుతున్నారు. అందులో మన సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుంటే దాని నెంబర్ ఉంటుంది, ఒక నెంబర్ వస్తుంది, కోడ్. ఆ కోడ్ మనం అందులో ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట, మళ్ళీ మనం సర్టిఫికేట్స్ అప్లై చేయకుండా. కాకపోతే అది కూడా కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఓకే, ఇప్పుడు అలాంటి వ్యవస్థనే వీళ్ళు తీసుకొస్తారంటారు కదా. ఇప్పుడు డిజిలాకర్ లో మనది ఆల్రెడీ ఉన్న సర్టిఫికెట్లు వస్తాయా? ఆల్రెడీ ఉన్న సర్టిఫికెట్లు రావు. ఇప్పుడు మనం ఇప్పుడు చదువుతుంటే వస్తాయి, ఇప్పుడున్న బ్యాచ్ కి వస్తాయి.